నేను చేపల మార్కెట్కి వస్తున్నా అని చెప్పిన నా పెళ్ళానికి. చేపలు తీసుకురమ్మని చెప్పింది. ఏంటంటే 90 వేసుకున్నాను. చేపలు అమ్మే వాళ్ళక చేపలు అమ్మని అనుకున్నాను. చేపల మార్కెట్ లో ఉన్న లెక్క యాక్టింగ్ చేయి. చేపలమ్మో చేపలు చేపలమా రండి, చేపలమా రండి. వడ్డీ చేపలే పచ్చి చేపలే, వడ్డీ చేపలే పచ్చి చేపలే. చేపలమ్మో మందు చేపలు ఉండాలి. నేను చేపల మార్కెట్కి వస్తున్నా అని చెప్పిన నా పెళ్ళానికి. చేపల మార్కెట్కి వస్తున్నా 200 ఇచ్చింటే మందు తాగాలనిపించింది. మందు తాగినా ఏమంటే చేపలు కొనుక్కరమ్మని చెప్తుంది. సరే చేపల మార్కెట్లో ఉన్నాయని అబద్ధం చెప్తున్నాను. నువ్వు చేపలు అమ్మో అని అరుసు గట్టిగా. చేపల మార్కెట్లో ఉన్న లెక్క యాక్టింగ్ చెయ్యి. ఏ చేపల మార్కెట్లో ఉన్నాయా నిజంగా అంటే నేను అన్న చేపలు ఉన్నాయనా? ఉన్నాయన్నా. ఏమేమి చేపలు ఉన్నాయనా? అన్నోనేనా అక్కడ చేపలు? ఎంత కేజీ ఎంతనా? 200 నుంచి స్టార్ట్. కొర్ర మీను ఉంది అన్న? కొర్ర మీను కూడా ఉందంటేనే. జిలేబీ ఉంది అన్న? జిలేబీ అక్కడ లేదు. జిలేబీ లేదనా? జిలేబీ లేదంట. అది ముల్లజల్ల పామ్ షాప్లు ఉంటున్నాయనా? ఉన్నాయనా? ఎంతనా కేజీ ఎంతనా? అవి కూడా 200 నుంచి స్టార్ట్ అని చెప్తే కదా. 200 నుంచేనా? ఫ్రెష్ చేపలే కదనా? అన్ని ఫ్రెష్ చేపలు బతికినేటివే కదా. చూస్తున్నావు కదా. అదే బాగున్నాయి చేపలు. నీళ్ళు కొట్టు ఎండిపోతాయి. బాగున్నాయనా చేపలు? అయితే బాగున్నాయనా? ఒక 2 కేజీలు కావాలి నాకు. చేపలమ్మో అని గట్టిగా. చేపలమా చేపలు గట్టిగా చేపలమా ఇంటివా? నమ్మితివా ఇప్పుడన్నా? అరే నేను ఈయనే చేపల మార్కెట్లో ఉన్నా అంటే చేపల మార్కెట్లో ఉన్న లెక్క ఎందుకంత పాము భయపడిస్తున్నావు ఆయన? నేను అవులాక చేపల మార్కెట్లో ఎందుకంత భయపడుతున్నా ఎన్నని. వైన్ షాప్ కల్ లేడు అను. వైన్ షాప్ కల్ లేదులే. నువ్వు గట్టి చేపలు రాండి. చేపలమా రండి. చేపలు రండి. చేపలు ఇంటివా ఇప్పుడన్నా? చేపల మార్కెట్లో ఉన్నానంటే నువ్వు అదే మాట మాట్లాడతావు. అరేని తాగలే అంటే నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడతావు. అన్నా చేపలు అయితే మంచిగా ఉన్నాయి కదా? బాగున్నాయి. బతికినట్టువే కదా? బతికినట్టే చచ్చిపోయినట్టు వేస్తాం. అదే నువ్వు కూడా చూస్తున్నా నిజమే చేపలు ఉన్నాయి నీదల్లా. నీళ్ళు ఏ చేపల మీద పడిపోతాయి నావే వాటర్ ప్యాకెట్లు కాదు. చేపలు ఉన్నాయి. చేపలే వడ్డీ చేపలే పచ్చి చేపలే. ఏం సాయం బాబీది? సాయం కాదు సార్, తోడు. కాదు ఏమున్నాయి? బంగారు తీగ ఉందా? బంగారు తీగలు ఉన్నాయా? పాము చేపలు ఉన్నాయా? చేపలే ఉన్నాయి కదా? ఉన్నాయా? అదే కొట్టు 1 కేజీ కొట్టు. 1 కేజీ కొట్టు. కాదు 5 కేజీలు కావాలి నాకు. డబ్బులు లేవనా? నా కాడ ఉన్న డబ్బులు నేను ఇస్తలే. 2 కేజీలు కొట్టలే నాకే ఆయనకి 5 కేజీలు కొట్టు. 7 కేజీలు కొట్టలే నాకే ఆయనకి 5 కేజీలు కొట్టు. 7 కేజీలు కొట్టు. రాజువయ్యా మహారాజువయ్యా. ఇంటి వైపులన్నా చేపల మార్కెట్ నమ్ముతావా ఇప్పుడన్నా? అమ్మాయి ఏమి అసలు నీ పెళ్లి చేసుకున్నప్పుడు ఇదే టెన్షనే నాకు. ఏం చేయాలో బ్రో? ఏం చేయాలో చెప్పు. పొద్దున్నే లేసనే గుడ్ మార్నింగ్ చెప్పాలంటది, మధ్యాహ్నం గాను గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలంటది, రాత్రి గాను గుడ్ నైట్ చెప్పాలంటది. చెప్పు బ్రో, ఎవరికైనా బాధ అవుతుందా కాదా? చెప్పు. ఎలా నువ్వే మంచి మనిషివి, పొద్దున్న లేసనే నా కాళ్ళు మొక్కుతావు, నువ్వు మధ్యాహ్నం గాను నన్ను ప్రేమిస్తావు అని చెప్తున్నా నేను. అదే చెప్తున్నా అన్నకి నీ గురించి మంచిగా చెప్తున్నా. నీ గురించి మంచిగా చెప్తున్నా నాను. అక్క మంచిగా చెప్తున్నా లెక్క నీ గురించి అను మంచి చెప్తున్నా నీ గురించి అన్న. చేపలు అయితే ఉన్నాయి కదా, కొట్టినావు కదా చేపలు. అదే కెమెరా చూడ ఆటోలో కెమెరా నీ మీద జోక్ చేసినాం. ఫోన్ చేసే పెళ్ళం ఫోన్ చేసలేరు, నీ ఫ్రెండ్సే నీ మీద చేయించినారు. మా ఊరి మీద ప్రాంక్ చేయని జోక్ చేసాం. హాయ్ చెప్పు. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. హాయ్ అను. వైరల్ అవుతుంది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో, ఏమే చేపల మార్కెట్కే వచ్చిన చేపలు తీసుకురానికే.
ఉండే చేపలు తీసుకున్నావు ఉండు. ఎప్పుడు మందు షాపుకు పోయినావు, మందు తాగుతావు అని అంటావు నన్ను. ఉండు ముందు చేపలు మరి సరేయా నేను మందు ఆయన నా పెళ్ళాంగి తెలియకూడదు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. కాదు చేపల మార్కెట్కి వచ్చినా అని చెప్పిన ఒక చేపలు అని అంతే. చేపల మార్కెట్కి వచ్చినా నేనంటే మరి చెప్పు. చేపలు ఉన్నాయి పెద్దయా? ఏమేమి చేపలు ఉన్నాయి? ఏమేమి చేపలు ఉన్నాయి పెద్దయా? పచ్చేపలు ఏమేమి పేర్లు చెప్పేదయా? బురదమట్ట ఉన్నాయి. థ్యాంక్స్ పెద్దయా. ఇంటిగా చేపలు పెద్ద కాదుగా ఏం లే పెద్దయా. నేను చెప్తాను చేపల మార్కెట్కి వచ్చినా అంటే నిజమే చేపల మార్కెట్కి వచ్చా నేను. చేపలు ఉన్నాయనా? చేపలు ఉన్నాయి. గట్టి చేపలు ఉన్నాయనా? ఏమేమి చేపలు ఉన్నాయనా? మాకా 3 రకాలు ఉన్నాయనా. ఏమేమి? రోగు, బంగారు తీగ, బొచ్చ. చూసివా ఇంటివా? చేపల మార్కెట్కి వచ్చినా మందు షాపుకి రాలేదే. చేపలు గట్టిగా మందు చేపలు ఉండాలి. మందు చెప్పొద్దనా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మందు చెప్పొద్దు. ఒక చేపలు గట్టిగా చేపలు తినవాడాయి. చూసి ఇంటివా చేపలు తీసుకురమ్మని చెప్పింది. నేను చేపల మార్కెట్కి వచ్చినా అని చెప్పిన. ఏంటంటే 90 వేసుకున్నాను. చేపల మార్కెట్కి వచ్చిన చేపలు అమ్మే వాళ్ళక చేపలు అమ్మని అనిపిస్తాను. గట్టిగా అను చేపలమ్మో చేపలు ఇంటి రాలేదా? నేను చేపల మార్కెట్కి వచ్చినానంటే ఏమేమున్నాయి? ఏమేమున్నాయి పెద్దయా? రొయ్యలు, పాన్ చేపలు, మామూలుగా బొట్టెలు అన్ని ఉన్నాయి. మీరే కొట్టిస్తారా పెద్దయ్య? నరికి మీరే కొట్టిస్తారా? నా పెళ్ళం నమ్ముతలేదు పెద్దయ్య. ఇంటికి పోతే కొడతాది మళ్ళా. చేపల మార్కెటే కదా ఇది? చేపల మార్కెట్. అదే పెద్దయ్య. ఇంటివే లేదా ఇప్పుడన్నా? మరి వాళ్ళే నాకు ఎంత పెద్ద కేజీ ఎంత పెద్దయ్య? కేజీ 150. బొచ్చ 150. 150 అంటే బొచ్చ 100 మళ్ళా. నిజంగానే బొచ్చ బుర్రమట ఎంత పెద్ద? అది 150. బుర్రమట 150 అంటే చూడు. సరేలే నమ్మవా? చెప్పు చేపలు అంటాను గట్టిగా ఒక్కసారి. ఏమ్మా నమ్మతలేవమ్మా? చేపలమ్మా చేపలు. ఇంటున్నావానే? చేపల మార్కెట్కి వచ్చినట్టే మళ్ళీ అదే మాట్లాడు మరి. చేపలు అర్సనా నేను చేపలు ఏమేమున్నాయి? ఏమేమున్నాయి? రొయ్యలు ఉన్నాయి, బురద మట్టలు ఉన్నాయి, గుండె చేపలు ఉన్నాయి, పాన్ చేపలు ఉన్నాయి, అన్ని ఉన్నాయా? ఎంత కేజీ ఎంతనా? 150. అవునా? సొర చేప ఉందానా? ఉన్నాయి. సొర చేప ఉన్నాయి. సొర చేప ఉందానా? ఉన్నాయి. సొర చేప ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? ఎన్ని కేజీలు ఉందనా? అది 5 కేజీలు ఉంది. ఒకటి 5 కేజీలు ఉందా? అది మన ఏమిటయ్యా నువ్వు నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు? అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? టెన్షన్ లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని? నీకా ఫోన్ కా? దానికుంటే నాకున్నట్టే. పెద్ద చేపలు యాదింగా పాన్ చేపలు ఉన్నాయి. పామ్ చేపలు ఉన్నాయా? థ్యాంక్స్ అన్నా. ఓకేనా?